తిరుపతి జిల్లా డక్కిలి గ్రామ పంచాయతీ పరిధిలోని ఉపాధి హామీ పథకం పనుల్లో అడుగడుగునా అవినీతి. పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పనులు పక్కదారి పడుతున్నాయి. మండలంలోని డక్కిలి గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులు నిరుపేదలకు కాకుండా వ్యాపారస్తులకు కట్టబెడుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే ఏడాదిలో ఇప్పటికీ 2 సార్లకు పైగా ఉపాధి హామీ పనుల్లో సుమారు 2 లక్షల రూపాయల అవినీతి జరుగుతుందంటూ జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. గూడూరు డివిజన్ ఉపాధి హామీ అధికారి విచారణకు డక్కిలికి వచ్చారు. విచారణ చేపట్టారు. ఈ విచారణలో అంశాలన్నీ తమపై అధికారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ సందర్భంగా డక్కిలి యువ నాయకుడు మాదిరెడ్డి మునిరాం మీడియాతో మాట్లాడుతూ, నేను మీకు ఇస్తున్నాను, మీరే తీసుకెళ్ళండి. ఈ జాబ్ కార్డు వాళ్ళు, పాల వ్యాపారస్తులు, ఫ్యాన్సీ స్టోర్లు, మెస్సులు, కిరాణా షాపులు, కూరగాయల వ్యాపారస్తులు, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. నేను మీ చేతికే ఇస్తున్నాను, మీరే తీసుకెళ్ళండి, మీరే చూసుకోండి. మేము ఫిర్యాదు చేసిన తర్వాత ఈ 3 రోజుల్లో 1 రోజే జరిగిందన్నారు, అది అవాస్తవం. 3 రోజులు జరిగింది, 3 రోజుల్లో 1 రోజే అన్నారు, అది అవాస్తవం. సో మనం ఫిర్యాదు చేశాం కాబట్టి ఆపాము అంటున్నారు. ఆపారా లేదని తెలియదు. సరే, దానికి ముందు కూడా వీళ్ళు వ్యాపారస్తులు కదా, వీళ్ళు వెళ్ళలేదు కదా, ఆ మస్టర్లన్నీ తీయండి, తీసి చెక్ చేయండి. డక్కిలి ఉపాధి హామీ పనులు నిరుపేద లబ్ధిదారులకు అందకుండా వ్యాపారులు చేసుకునేవారు పేర్లు నమోదవుతున్నాయని, క్షేత్రస్థాయిలో పనిచేసేది ఒకరు, అదే ఫోటోలతో పనులకు రానివారు మరొకరని, వారి ఖాతాల్లోకి నగదు జమవుతున్నాయని పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా విచారణ తూతు మంత్రంగానే జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం డక్కిలి ఉపాధి హామీ పనులు అవినీతిపై ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దృష్టికి తిరుపతి జిల్లా కలెక్టర్ దృష్టికి మరోసారి తీసుకెళ్తామని, పేద ప్రజలకి ఉపాధి హామీ పనులు పూర్తి స్థాయిలో అందేలా పోరాడుతామని తెలిపారు.